వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ. ఈరోజు మనం మిక్చర్ చాప్టర్ సంబంధించి పార్ట్ 5 చూడబోతున్నాము. దానికంటే ముందు కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పోటీ పరీక్షకు సంబంధించిన అర్థమెటిక్ గణితాన్ని మీకు అందిస్తున్నాను. నేను నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో పర్సంటేజ్ చాప్టర్కి సంబంధించి 19 వీడియోలు, అలాగే రేషియో ప్రపోర్షన్ చాప్టర్కి సంబంధించి 26 వీడియోలు, ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్కి సంబంధించి 24 వీడియోలు, డిస్కౌంట్ చాప్టర్కి సంబంధించి 16 వీడియోలు, అండ్ మనం ప్రస్తుతం చూస్తున్న మిక్చర్ చాప్టర్కి సంబంధించి 4 వీడియోలు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. నా గత వీడియోలని చూడాలనుకుంటే నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ను రిఫర్ చేయండి. అలాగే నేను చెప్తున్న ఆర్థమెటిక్ కంటెంట్లో చాలా డెప్త్ ఉంది. ఒక గణిత టీచర్గా అది నాకు తెలుసు. అది మీకెంతవరకు డెప్త్ ఉందని అనిపిస్తుందో మీరే కామెంట్ రూపంలో చెప్పాలి నాకు. అలాగే మీ సబ్స్క్రిప్షను, ఛానల్ యొక్క వ్యూస్ అనేవి మాకు చప్పట్లతో సమానం. కొంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది మాకు. అవి సబ్స్క్రిప్షన్ పెరగడం వల్ల మాకు కూడా అనిపిస్తుంది అంటే మనలో ఉన్న ఇంకా కొత్త క్వశ్చన్స్ కానీ, మెథడ్ ఆఫ్ టెక్నిక్ కానీ, కాన్సెప్ట్స్ కానీ చెప్పాలనిపిస్తుంది. ఈ డెప్త్ని చూసి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను నిరుత్సాహపడకుండా మీరు చేయగలిగితే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా అది మిస్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. దాని వరకు హామీ ఇస్తాను. ఎందుకంటే నేను ఒక చాప్టర్కి సంబంధించి ఉదాహరణకి ఒక పర్సంటేజ్ చాప్టర్ తీసుకుందాం. 19 వీడియోలు, దాదాపు 14 గంటల క్లాసులు, 180 నుంచి 210 క్వశ్చన్ల వరకు ఒక 90 మోడల్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. వివిధ రకాల ఆర్థమెటిక్ మెథడ్స్ ఏమేమి వస్తాయి అన్నీ కూడా దాంట్లో చర్చించున్నా నేను. ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయో అన్నీ కూడా. సో చూడండి, ఇంత డెప్త్ కంటెంట్ మనకు దొరకకపోవచ్చు. నా ఉద్దేశంలో మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే. కాబట్టి విద్యార్థులకి, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, మీకు మ్యాథ్స్ ఎసెన్షియల్ అయితే చూడండి. ఎటువంటి ఫార్ములా లేవు మన మ్యాథ్స్లో. కేవలం కాన్సెప్ట్, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్. కాన్సెప్ట్, షార్ట్ కట్ మెథడ్. ఫార్ములా బట్టికి, క్వశ్చన్ బట్టికి ఆస్కారం లేదు. కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయి అని క్లియర్ చేసేస్తున్నాను. ఓకేనా? రైట్. లేట్ చేయకుండా ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్ 4లో మనము మిక్చర్ యొక్క పార్ట్ 4లో 28 క్వశ్చన్ల వరకు డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఇంకొంచెం లెవెల్ పెరుగుతూ ఉంది క్వశ్చన్స్ ఇప్పటి నుంచి. ఓకేనా? క్వశ్చన్స్ బై క్వశ్చన్స్, పార్ట్ బై పార్ట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చాలా డెప్త్కి వెళ్ళిపోతున్నాం ఈరోజు క్లాస్లో మనం. చూడండి, 29th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 1:3. We added x liters of milk to the mixture, then ratio becomes 7:50. And we added 50 liters water to the mixture, then ratio becomes 2:5. Find the value of x. ఒక మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 1:3. ఈ మిశ్రమానికి x లీటర్ల పాలను జోడించగా పాలు మరియు నీటి నిష్పత్తి 7:15 అవుతుంది. మరియు ఈ కొత్త మిశ్రమానికి 50 లీటర్ల నీరు కలపగా పాలు నీటి నిష్పత్తి 2:5 అవుతుంది. అయినా ఎక్స్ విలువ ఎంత? చూడండి, ఒకసారి పాలు కలుపుతుండు, తర్వాత మళ్ళీ నీరు కలుపుతుండు. ఓకే, సొల్యూషన్. పాలు మరియు నీరు. మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 1:3. ఈ మిశ్రమానికి x లీటర్ల పాలు కలుపుతున్నాం మనం. అప్పుడు పాలు మరియు నీటి నిష్పత్తి 7:15గా మారింది. మరలా ఈ మిశ్రమానికి 50 లీటర్ల నీరు కలుపుతున్నాము. అప్పుడు పాలు మరియు నీటి నిష్పత్తి 2:5గా మారింది. ఇది క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక స్ట్రాటజీ మనం ఉపయోగిస్తాం. ఏందా స్ట్రాటజీ చూద్దాం. We always work with the parameter which is unaffected
unaffected. Yes, this is the strategy to solve these type of problem. ఇది మన వ్యూహం. ఇటువంటి ప్రశ్నలు సాధించడానికి మనం అనుసరించవలసిన వ్యూహం. చూడండి, ఏ అంశం అయితే మారడం లేదో ఆ అంశం మీద పని చేయవలసి ఉంది. ఇక్కడ మొదటి సందర్భంలో నీరు మారడం లేదు, రెండవ సందర్భంలో పాలు మారడం లేదు. మొదటి సందర్భంలో నీరు మారదు, రెండవ సందర్భంలో పాలు మారదు. అప్పుడు ఇక్కడ పాల విలువలు స్థిరంగా ఉండాలి, కానీ ఇక్కడ 7 యూనిట్లు, ఇక్కడ 2 యూనిట్లు ఉంది. ఇది తప్పు. ఈ యూనిట్లను సమానం చేయాలి. 7 రోళ్ల 14 కాసాగు. 14 కావడానికి ఈ నిష్పత్తిని 2 చేత, ఈ నిష్పత్తిని 7 చేత. కానీ నిష్పత్తిలో ఒకే పదానికి మల్టిప్లై చేస్తే నిష్పత్తి విలువ మారుతుంది. మారకుండా ఉండడానికి ఇక్కడ కూడా 2 చేత, ఇక్కడ కూడా 7 చేత గుణిద్దాం. చూడండి, 7 రోళ్ల 14, 7 రోళ్ల 14. పాలు సమానంగా ఉన్నది, స్థిరంగా ఉంది. నీరు చూడండి ఎంత మారింది, 30 యూనిట్ల నుండి 35 యూనిట్లకు అయింది. ఎందుకు పెరిగింది? మనం 50 లీటర్లు నీటి కలిపాము. ఎస్, ఎన్ని యూనిట్లు పెరిగింది? 5 యూనిట్ల పెరుగుదల ఉంది. 30 నుండి 35 యూనిట్లు అయిందంటే 5 యూనిట్ల పెరుగుదల. ఎందుకు వచ్చింది 5 యూనిట్ల పెరుగుదల? 50 లీటర్లు నీరు కలిపాము. అనగా 5 యూనిట్ల విలువ 50 లీటర్లు అయితే 1 యూనిట్ విలువ 10 లీటర్లు. సందర్భం 1 కొద్దాం. చూడండి, సందర్భం 1లో ఏం మారదు? నీరు మారదు, స్థిరంగా ఉండాలి. ఇక్కడ 30 యూనిట్ల నీరు ఉంటే ఇక్కడ కూడా 30 ఉండాలి. అందుకు నేను ఇక్కడ 10 చే గుణిస్తున్నా. ఎస్, 30 నీరు స్థిరంగా ఉంది, పాలు మారింది. 10 యూనిట్ల పాలు కాస్త x లీటర్ల పాలు కలపడం వల్ల 14 యూనిట్లు అయింది. 10 యూనిట్ల నుండి 14 యూనిట్లు అయింది. 4 యూనిట్ల పెరుగుదల ఉంది. ఎన్ని యూనిట్ల పెరుగుదల? 4 యూనిట్ల పెరుగుదల. కానీ 1 యూనిట్ విలువ 10 లీటర్లు సమానమైతే 4 యూనిట్ల విలువ 40 లీటర్లు. అనగా మనం కలిపిన పాలు 40 లీటర్లు. ఓకే, ఈ ప్రశ్న అర్థం కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే మోడల్ ఉంది, చూడండి, జాగ్రత్తగా వినండి. 30th క్వశ్చన్. The ratio of milk and water in a mixture is 3:7. We added 10 liter of milk to the mixture. The ratio becomes 4:7. And we added 35 liters water to the mixture. The ratio becomes 6:14. Find the value of Z. ఒక మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 3:7. ఈ మిశ్రమానికి Z లీటర్ల పాలను కలిపినా ఆ నిష్పత్తి 4:7గా మారును. ఈ మిశ్రమానికి మరల 35 లీటర్ల నీటిని కలిపినా ఆ నిష్పత్తి 6:14గా మారును. అయినా Z విలువ ఎంత? సొల్యూషన్. మిల్క్ టు వాటర్ రేషియో. మొదట నిష్పత్తి పాలు మరియు నీటి నిష్పత్తి 3:7. ఈ మిశ్రమానికి Z లీటర్ల పాలు కలపడం వల్ల ఆ నిష్పత్తి 4:7గా మారింది. మరలా ఈ మిశ్రమానికి 35 లీటర్ల నీరు కలపడం వలన పాలు మరియు నీటి నిష్పత్తి 6:14. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది క్వశ్చన్. ఓకే, కానీ మన స్ట్రాటజీ ఏంది? We always work with the parameter which is unaffected. ఏ అంశం మారడం లేదో ఆ అంశాన్ని సమానం చేయాలి. సందర్భం 2లో పాలు మారడం లేదు, అప్పుడు పాల నిష్పత్తి విలువలు సమానం ఉండాలి, కానీ ఇక్కడ లేవు. మనం సమానం చేద్దాం. 4 6ల కాసాగు 12. 12 కావాలంటే ఇక్కడ 3 చేత, ఇక్కడ 2 చేత. అట్ ద సేమ్ టైం ఈ నిష్పత్తి విలువ మారకూడదు కాబట్టి ఇక్కడ 3 చేత, ఇక్కడ 2 చేత గుణిద్దాం. 3 4 12 యూనిట్ల పాలు, ఇక్కడ కూడా 2 6 12 యూనిట్ల పాలు. పాలు స్థిరంగా ఉన్నాయి. ఏం మారింది? నీరు మారింది. 21 యూనిట్ల నీరు కాస్త ఇంత లీటర్ల నీరుని కలపడం వలన 28 యూనిట్లు అయింది. 21 యూనిట్లు కాస్త 28 యూనిట్లు, పెరుగుదల 7 యూనిట్లు. ఈ 7 యూనిట్లు పెరుగుదల ఎందుకు వచ్చింది? 35 లీటర్ల నీటిని కలపడం వల్ల. అనగా 7 యూనిట్ల విలువ 35 లీటర్లు అయితే 1 యూనిట్ విలువ 5 లీటర్లు. ఇప్పుడు కేస్ 1కు వద్దాం. కేస్ 1లో నీరు స్థిరంగా ఉండాలి, పాలు మార్పు చెందాలి. ఎందుకు? మనం 10 లీటర్ల పాలు కలుపుతున్నాం కాబట్టి. ఇక్కడ 21 యూనిట్ల నీరు ఉంటే ఇక్కడ కూడా 21 యూనిట్లు ఉండాలి. అందుకు ఇది 21 కావడానికి ఈ నిష్పత్తిని 3 చేత గుణిస్తున్నాం. 21 21 నీరు స్థిరంగా ఉంది, పాలు మార్పు చెందింది. ముళ్ళ 9 యూనిట్లు కాస్త ఇంత లీటర్ల పాలు కలపడం వలన 4 ముళ్ళ 12 యూనిట్లు అయింది.
9 యూనిట్ల పాలు కాస్త 12 యూనిట్లకు అయింది. అనగా పెరుగుదల 3 యూనిట్లు. కానీ 1 యూనిట్ విలువ 5 లీటర్లు అయితే 3 యూనిట్ల విలువ 3 5 15 లీటర్లు. అప్పుడు జడి విలువ ఎంత? 15 లీటర్లు. సో మనం కలిపిన పాలు 15 లీటర్లు. ఓకే స్టూడెంట్స్, చూడండి, ఇంతటి షార్ట్ కట్ ని, ఇంతటి డెప్త్ ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. When 1 liter water is added to mixture of milk and water, the new mixture contains 25% milk. That means out of 100%, 25% or 25 milk. When 2 liters milk is added to the new mixture, the resultant mixture contains 40% milk. What is the percentage of milk in the original mixture? Yes. పాలు మరియు నీరు గల మిశ్రమానికి 1 లీటరు నీటిని కలిపినప్పుడు కొత్త మిశ్రమంలో 25% పాలు ఉంటాయి. ఈ కొత్త మిశ్రమానికి 2 లీటర్ల పాలు కలిపినప్పుడు ఫలిత మిశ్రమంలో 40% పాలు ఉంటాయి. అయినా అసలు మిశ్రమంలో పాల శాతం ఎంత ఉంటుంది? సొల్యూషన్: మిల్క్ టు వాటర్ రేషియో, పాలు నీరు నిష్పత్తి చూద్దాం. అసలు మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి మనకు తెలియదు కాబట్టి x:y అనుకుందాం. దిస్ ఈజ్ ఇన్ ద ఒరిజినల్ మిక్చర్ లో పాలు నీటి నిష్పత్తి x:y. ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 లీటరు నీరు కలపడం వలన ఆ కొత్త మిశ్రమంలో పాల పరిమాణం 25%. కొత్త మిశ్రమంలో అన్నప్పుడు ఇది డైరెక్ట్ కంపారిజన్ అని చెప్పాను నేను. కొత్త మిశ్రమంలో పాలు ఎంత ఉంటాయి? 25%. 25% ఫ్రాక్షన్ వాల్యూ 1/4. మొత్తం మిశ్రమం 4 యూనిట్లు అయితే 1 యూనిట్ పాలు ఉంటుంది. 1 యూనిట్ పాలు ఉంటుంది. అప్పుడు మొత్తం 4 యూనిట్లలో 1 యూనిట్ పాలు అయితే మిగిలిన 3 యూనిట్లు నీరు అని అర్థం. ఇప్పుడు ఈ కొత్త మిశ్రమానికి మరలా 2 లీటర్ల పాలు కలుపుతున్నాము. మరలా 2 లీటర్ల పాలు కలిపితే ఆ ఫలిత మిశ్రమంలో పాల శాతం 40%. ఫలిత మిశ్రమంలో పాల శాతం 40%. లో అన్నప్పుడు మొత్తం డైరెక్ట్ కంపారిజన్ అని చెప్పాను. 40% ఫ్రాక్షన్ వాల్యూ 2/5. అనగా మొత్తం మిశ్రమం 5 యూనిట్లు అయితే అందులో 2 యూనిట్లు పాలు 2 యూనిట్లు అయితే మిగిలిన 3 యూనిట్లు నీరు అవుతుంది. ఇది పర్సంటేజ్ ఇస్తే ఇలా రేషియోలోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ పాలు మారాలి కానీ నీరు మారకూడదు. ఆల్రెడీ మారకుండానే ఉన్నాయి. అప్పుడు పాలలో 2 లీటర్లు కలపడం వలన 1 యూనిట్ ఉన్న పాలు ఎన్నిట్లు అయింది? 2 యూనిట్లు అయింది. అంటే పెరుగుదల 1 యూనిట్ ఉంది. 1 యూనిట్ విలువ 2 లీటర్లు అని అర్థం. 1 యూనిట్ విలువ 2 యూనిట్లు. అంటే ఇక్కడ పాల పరిమాణం 2 లీటర్లు. ఇక్కడ పాల పరిమాణం 1 యూనిట్కి 2 లీటర్లు అయితే 3 యూనిట్లకి 6 లీటర్లు అవుతుంది. ఎస్. ఇప్పుడు చూడండి, ఇందాక మనము నీరు కలిపాము. అంతకుముందు y యూనిట్ల నీరు ఉండే దానికి 1 యూనిట్ నీరు కలపడం వల్ల 6 లీటర్లు అయింది. 1 యూనిట్ కలపడం వల్ల 6 యూనిట్లు, కలపకపోతే 5 లీటర్లు. 1 లీటర్ నీరు కలపడం వలన 6 లీటర్లు అయింది. కలపకపోతే అంతకుముందు ఎంత ఉన్నట్టు? 5 లీటర్లు ఉన్నట్టు. రైట్, చూడండి. కానీ ఇక్కడ కేవలం నీరు కలుపుతున్నప్పుడు నీటి పరిమాణంలో మార్పు ఉంటుంది కానీ పాలలో మార్పు ఉండదు. ఇక్కడ 2 యూనిట్లు ఉంటే ఇక్కడ కూడా 2 లీటర్లే ఉండాలి. ఇక్కడ 2 లీటర్లు ఉంటే ఇక్కడ కూడా 2 లీటర్లే ఉండాలి. సో ఒరిజినల్ గా మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 2:5. అయితే మనము అసలు మిశ్రమంలో పాల శాతం కావాలి. మిల్క్ పర్సంటేజ్ మొత్తం 2 + 5 7 భాగాలలో 2 భాగాలు పాలు. 2 ఇంటూ 1/7 రాయొచ్చు. 1/7 అంటే 14.28%. డబుల్ చేస్తే 28.56%. అప్రాక్సిమేట్లీ 28.57%. సో ఆన్సర్ ఇస్ సి.
ఓకే, ఇటువంటి మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మరలా. నెక్స్ట్ క్వశ్చన్ 32. When 4 liter water is added to a mixture of milk and water, the new mixture contains 25% milk. When 16 liter milk is added to the new mixture, the resultant mixture contains 55% milk. What is the percentage of milk in the original mixture? పాలు నీరు కలిగిన ఒక మిశ్రమానికి 4 లీటర్ల నీటిని కలిపిన ఫలిత మిశ్రమంలో పాలు 25% ఉంటుంది. ఈ ఫలిత మిశ్రమానికి 16 లీటర్ల పాలను కలపగా ఏర్పడు మిశ్రమంలో పాల శాతము 55 అయినా తొలుత మిశ్రమంలో ఎంత శాతం పాలు కలవు? ఎస్, మిల్క్ టు వాటర్ రేషియో. ఒరిజినల్ అసలు మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి తెలియదు కాబట్టి మనం x:y అని అనుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమానికి 4 లీటర్ల నీటిని కలిపారు. 4 లీటర్ల నీటిని కలపడం వలన ఫలిత మిశ్రమంలో పాలు 25%. 25% ఫ్రాక్షన్ వాల్యూ 1/4. లో తర్వాత ఏది వస్తుందో అది న్యూమరేటర్ అవుతుందని చెప్పాను. టోటల్ 4 యూనిట్ల మిశ్రమం ఉంటే అందులో 1 యూనిట్ పాలు. 1 యూనిట్ పాలు అయితే మిగిలిన 3 యూనిట్లు వాటర్. ఈ మిశ్రమానికి మరలా ఏం కలిపాము? 16 లీటర్ల పాలు కలిపాము. ఎన్ని లీటర్లు? 16 లీటర్ల పాలు కలిపితే ఫలిత మిశ్రమంలో పాల శాతం 55% అన్నాడు. 11 × 5% అని రాయొచ్చు. 5% విలువ 1/20 కాబట్టి 11/20. లో అనే మాట తర్వాత వచ్చింది ఏదైతే ఉందో అది డైరెక్ట్ పాలను చూపిస్తుంది, హారము మొత్తం చూపిస్తుంది. మొత్తం 20 యూనిట్ల మిశ్రమంలో 11 యూనిట్లు పాలు అయితే మిగిలిన 9 యూనిట్లు నీరు అవుతుంది. ఇక్కడ పాలు మార్పు చెందాలి కానీ నీరు మార్పు చెందకూడదు. ఇది స్థిరం ఉండాలి. ఇది స్థిరంగా లేవు కాబట్టి ఇక్కడ 3 చేత గుణించండి స్థిరం కావడానికి. 3 9 కాసాలు 9. 9 చేయడానికి ఇక్కడ 3 చేత గుణించాం. చూడండి, ఇప్పుడు ఇది 9 యూనిట్లే. 9 యూనిట్లే స్థిరంగా ఉంది. 3 యూనిట్ల కాస్త పాలు 16 లీటర్ల పాలు కలపడం వల్ల 11 యూనిట్లు అయింది. ఎన్ని యూనిట్ల పెరుగుదల ఉంది? 8 యూనిట్ల పెరుగుదల ఉంది. 8 యూనిట్ల విలువ 16 లీటర్లు అయితే 1 యూనిట్ విలువ 2 లీటర్లు. రైట్, ఇక్కడ ఈ నిష్పత్తి తెలియదు కాబట్టి వీటి విలువ కూడా లీటర్లలో రాద్దాం. ఇక్కడ ఇది 3 యూనిట్లు. 3 యూనిట్ల విలువ 8 లీటర్లు, 3 రోజుల 6 లీటర్లు. ఇక్కడ 9 యూనిట్లు. 9 యూనిట్ల విలువ లీటర్లలో 9 రోజుల 18 లీటర్లు. 1 యూనిట్ విలువ 2 లీటర్లు అయితే 3 యూనిట్ల విలువ 6 లీటర్లు, 9 యూనిట్ల విలువ 18 లీటర్లు. రైట్, ఇప్పుడు పాలు ఒరిజినల్ అసలు మిశ్రమంలో 1 యూనిట్లు ఉంటే 4 లీటర్లు కలపడం ద్వారా అది 18 లీటర్లు అయింది. అదే ఆ 4 లీటర్లు కలపక ముందు అయితే దీని విలువ 14 లీటర్లు. ఎస్, కానీ ఇక్కడ నీరు మాత్రమే కలుపుతున్నాం కాబట్టి నీటి విలువలు మారుతాయి కానీ పాల విలువలు మారకూడదు. ఇక్కడ ఎన్ని లీటర్లు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని లీటర్లు ఉండాలి. అయితే మనము అసలు మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 6:14. దీన్ని కొంచెం క్యాన్సిల్ చేస్తే 2 3 6, 2 14, 3:7. పాల శాతం పర్సెంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ఒరిజినల్ మిక్చర్ ఈజ్ టోటల్ 3 + 7 10 భాగాల మిక్చర్ లో 3 భాగాలు పాలు. 1/10 అంటే 10%, 3/10 అంటే 30%. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే, చూడండి ఎంత ఈజీ ఉన్నాయో. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, డెప్త్ పెరుగుతూ ఉంటుంది. In a vessel, milk is 60% less than water. When x liters of milk is added to the mixture, the ratio of milk and water becomes 3:5. Now, y liters water is extracted from the mixture, the new ratio becomes 7:10. Now, 30 liter milk is added again, then the new ratio of milk and water becomes 4:5. Find the value of x plus y. ఒక పాత్రలో పాలు నీటి కంటే 60% తక్కువ. ఈ మిశ్రమానికి x లీటర్ల పాలు కలిపినప్పుడు
కొత్త మిశ్రమంలో పాలు నీరు నిష్పత్తి 3:5. ఈ కొత్త మిశ్రమం నుండి 1 లీటర్ల నీరు బయటికి తీయబడింది. అప్పుడు ఈ ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీరు నిష్పత్తి 7:10. మరలా ఈ మిశ్రమానికి 30 లీటర్లు పాలు కలిపినచో ఏర్పడు మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 4:5 అయిన x+y విలువ ఎంత? చూడండి, సైమల్టేనియస్ గా పాలు నీరు కలపబడడం తీయబడడం నడుస్తుంది. సో డెప్త్ ఎక్కువ ఉంటుంది. చూడండి, సొల్యూషన్ పాలు నీటి నిష్పత్తి. In the vessel, milk is 60% less than. What is then? Then nothing but difference comparison. 60%. ఇక్కడ కంటే అంటే నేను అన్నాను వాటి యొక్క తేడాను పోల్చడం అని అర్థం. కంటే ముందు వచ్చిన పదం ఏదైతే ఉందో అది హారాన్ని చూపిస్తుంది. హారం ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? నీరు. The parameter which comes after the then, that denotes denominator, and numerator is difference of milk and water. న్యూమరేటర్ లవము కాస్త పాలు నీరుల తేడాను చూపిస్తుంది. దెన్ అంటే డిఫరెన్స్ కంపారిజన్, భేదాన్ని పోల్చడం అని చెప్పాను మనం పార్ట్ 3లో. ఓకే, ఎస్. 60% ఫ్రాక్షన్ వాల్యూ 3/5. ఇప్పటికీ కూడా పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లో ఎలా రాయాలి, ఫ్రాక్షన్స్ ని పర్సంటేజ్ లో ఎలా రాయాలి తెలియకపోతే పర్సంటేజ్ చాప్టర్ ఫస్ట్ 3 వీడియోస్ ని చూడగలరు. Okay, yes. If 5 units are of water, then milk is 3 units less than the water. That is 2 units is milk. నీరు 5 భాగాలైతే నీరు మరియు పాలు తేడా 3 యూనిట్లు, అనగా పాలు 3 యూనిట్లు తక్కువ ఉంటుంది నీటి కంటే, అంటే 2 యూనిట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమానికి x లీటర్ల పాలు కలుపుతున్నాం. కలిపితే పాలు మరియు నీటి నిష్పత్తి 3:5గా మారింది. మరలా ఈ మిశ్రమం నుండి 1 లీటర్ల నీటిని బయటికి లాగేస్తున్నాం. అప్పుడు పాలు మరియు నీటి నిష్పత్తి 7:10. మరలా ఈ మిశ్రమానికి 30 లీటర్ల పాలు కలపబడింది. అప్పుడు పాలు మరియు నీటి నిష్పత్తి 4:5 అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ 3 సందర్భాలు. సందర్భం 1లో పాలు నీరు స్థిరం, సందర్భం 2లో పాలు స్థిరం, మరలా సందర్భం 3లో నీరు స్థిరం. కానీ ఇక్కడ స్థిరంగా లేవు, సమానంగా ఉండాలి. స్థిరం అంటే ఏ క్వాంటిటీ అయితే మారలేదో దాని మీద పని చేస్తాం. ఇక్కడ నీరు అనే క్వాంటిటీ మారలేదు కాబట్టి ఇక్కడ 10 యూనిట్లు ఉంటే ఇక్కడ 10 యూనిట్లు ఉండాలి. 10 యూనిట్లు చేయడానికి ఇక్కడ నేను 2తో గుణిస్తున్నా. చూడండి, ఇక్కడ 10 యూనిట్ల నీరు ఉంటే ఇక్కడ 10 యూనిట్ల నీరు ఉంది. ఏం మారింది? పాలు మారింది. 7 యూనిట్లు ఉండే 30 లీటర్లు కలిపిన తర్వాత అది కాస్త 8 యూనిట్లు అయింది. ఎన్ని యూనిట్ల తేడా ఉంది? 1 యూనిట్ డిఫరెన్స్ పెరిగింది. 1 యూనిట్ పాలు ఎంత పెరిగినట్టు? 30 లీటర్లు. అప్పుడు 7 యూనిట్ల విలువ 7/30 210 లీటర్లు. 10 యూనిట్ల విలువ 10/30 300 లీటర్లు. ఓకే, రైట్. ఇప్పుడు సందర్భం 2కు వద్దాం. సందర్భం 2లో పాలు మారడం లేదు, పాలు స్థిరంగా ఉండాలి. అనగా ఇక్కడ 210 లీటర్లు ఉంటే ఇక్కడ కూడా 210 లీటర్ల పరిమాణమే ఉండాలి పాలు. ఇది 210 3కి ఎన్ని రెట్లు? 70 రెట్లు. కాబట్టి 5 యూనిట్ల విలువ 5/70 350 లీటర్లు. ఇది 210 3 యూనిట్ల విలువ 210 అంటే 1 యూనిట్ విలువ 70 లీటర్లు. అప్పుడు 5 యూనిట్ల విలువ 350 లీటర్లు. ఇప్పుడు సందర్భం 1కి వద్దాం. మరలా సందర్భం 1లో ఏది స్థిరంగా ఉంటుంది? నీరు స్థిరంగా ఉంటుంది. ఇక్కడ 350 లీటర్లు ఉంటే ఇక్కడ కూడా 350 లీటర్లు ఉండాలి. ఇది ఎన్ని రెట్లు? 5కి 70 రెట్లు. అనగా 2 యూనిట్ల విలువ కూడా 2/70 140 లీటర్లు కావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది x విలువ, y విలువ. 140 లీటర్ల పాలు ఉండే మిశ్రమంలో, మొదట ఆ మిశ్రమంలో 140 లీటర్ల పాలు ఉంటే x లీటర్ల పాలు కలపడం వల్ల అది 210 అయింది. అనగా 140 కాస్త 210 అయిందంటే x విలువ 70 లీటర్లు. ఇక్కడ మొదటి సందర్భంలో నీరు 350 లీటర్లు ఉండే, y లీటర్లు తీసేయడం వల్ల అది 50 లీటర్లు తగ్గి 300 లీటర్లు అయింది. అనగా y విలువ 50 లీటర్లు.
మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ విలువ 70, వై విలువ 50. ఇది తీసివేయబడింది కాబట్టి మైనస్ గుర్తు చూపించాం. సో 70 ప్లస్ 50 120. ఆన్సర్ ఇస్ బి. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్లాస్ 34. In a vessel, milk is 57.14% less than water. When p liter milk is added to mixture, the ratio of milk and water becomes 4:7. Now, q liter water is extracted from mixture, then this ratio becomes 2:3. Now, 20 liter milk is added again, the new ratio of milk and water becomes 5:7. Find the relation between P and Q. ఒక పాత్రలో పాలు నీటి కన్నా 57.14% తక్కువ. కన్నా అనే మాట వచ్చింది. దెన్ దట్ ఈస్ డిఫరెన్స్ కంపారిజన్ అని అర్థం. ఈ మిశ్రమానికి P లీటర్ల పాలను కలిపిన పాలు నీటి నిష్పత్తి 4:7గా మారును. ఫలిత మిశ్రమం నుండి Q లీటర్ల నీటిని తీసినచో ఏర్పడు మిశ్రమంలో వాటి నిష్పత్తి 2:3. ఇప్పుడు మరొక 20 లీటర్ల పాలు కలపగా ఏర్పడు మిశ్రమంలో వాటి నిష్పత్తి 5:7గా మారును. అయినా P, Q ల మధ్య సంబంధం ఏది? P less than Q, P greater than Q, P plus Q equal 0, P equal Q. ఏ సంబంధం సరి అయినదో ఫైండ్ అవుట్ చేయాలి. పాలు మరియు నీరు 57.14%. దీని యొక్క ఫ్రాక్షన్ విలువ 4/7. దెన్ అంటే నేను డిఫరెన్స్ కంపారిజన్ చెప్పిన. దెన్ తర్వాత ఏ పారామీటర్ వస్తుందో అది డినామినేటర్. పాలు నీళ్ళ తేడా న్యూమరేటర్. మిల్క్ మైనస్ వాటర్. ఓకే, నీరు 7 యూనిట్లు ఉంటే నీటి కంటే 4 యూనిట్లు తక్కువ పాలు ఉంటుంది. అనగా పాలు 3 యూనిట్లు. అనగా పాలు ఎంత? 3 యూనిట్లు. రైట్. ఈ మిశ్రమానికి P యూనిట్ల మిల్క్ కలపబడింది. P లీటర్ల పాలు కలిపిన. ఇక్కడ P లీటర్ల పాలు కలిపితే నిష్పత్తి 4:7గా మారుతుంది. పాలు మరియు నీటి నిష్పత్తి 4:7గా మారుతుంది. ఈ మిశ్రమం నుండి Q లీటర్ల నీటిని బయటికి లాగితే అప్పుడు ఏర్పడే మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 2:3. మరలా ఈ మిశ్రమానికి 20 లీటర్ల పాలు కలిపిన ఫలిత నిష్పత్తి 5:7గా మారుతుంది. అయినా P, Q ల మధ్య సంబంధం కనుక్కోవాలి. దాని కొరకు P విలువ, Q విలువ కనుక్కుందాం. నిష్పత్తిని కింది నుంచి సాకౌట్ చేసుకుంటూ పోదాం. చూడండి, ఇక్కడ పాలు మారాలి కానీ నీరు మారకూడదు. 3వ సందర్భం, 1వ సందర్భం, 2వ సందర్భం, 3వ సందర్భం. కానీ ఇక్కడ సమానంగా లేవు. 7 3ల కాసాగు 21 కాబట్టి ఇక్కడ 7 చేత, ఇక్కడ 3 చేత, ఇక్కడ 7 చేత, ఇక్కడ 3 చేత గుణించాలి. 7 3 21, 21, 2 7 14, 5 3 15. సో నీరు స్థిరంగా ఉంది. పాలలో 1 యూనిట్ పెరుగుదల వచ్చింది. ఆ 1 యూనిట్ పెరుగుదల ఎందుకు వచ్చింది? మనం 20 లీటర్ల నీటిని కలిపినాం కాబట్టి. 14 నుండి 15 యూనిట్లకు మారిందంటే 1 యూనిట్ పెరుగుదల. అనగా 1 యూనిట్ విలువ 20 లీటర్లు అని తెలిసిపోయింది. అప్పుడు 14 యూనిట్ల విలువ 14 20లు 480 లీటర్లు. 21 లీటర్ల విలువ 420 లీటర్లు అవుతుంది. రెండవ సందర్భం చూడండి. రెండవ సందర్భంలో కేవలం నీరు మాత్రమే తీస్తున్నాము. పాలని మనం ఏమీ చేయడం లేదు. అనగా పాల పరిమాణం స్థిరంగా ఉండాలి. అనగా ఇక్కడ 280 లీటర్లు ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 280 లీటర్ల పాలు ఉండాలి. 4కి ఇది 70 రెట్లు. అప్పుడు 7 యూనిట్లలో కూడా 7 70లు 490 లీటర్లు ఉండాలి. చూడండి, అంతకుముందు 490 లీటర్లు ఉండే Q లీటర్ల నీటిని తీసేయడం వల్ల అది 420 అయింది. అనగా ఎంత తగ్గింది? 70 లీటర్లు తగ్గింది. అప్పుడు Q విలువ 70. ఇప్పుడు కేస్ 1 కొద్దాం. సందర్భం 1లో కేవలం పాలు కలిపినాం కానీ నీరుని ఏం చేయలేదు కాబట్టి నీటి విలువ స్థిరంగా ఉండాలి. ఆల్రెడీ స్థిరంగా ఉంది. 7 యూనిట్ల 490 అయితే ఇక్కడ కూడా 490 లీటర్ల నీరు ఉండాలి. ఈ 7కి ఎన్ని రెట్లు? ఇది 70 రెట్లు. అప్పుడు 3 యూనిట్ల విలువ 3 70లు 210 లీటర్లు. ప్రారంభంలో
పాల పరిమాణం మిశ్రమంలో 210 లీటర్లు ఉంటే దానికి P లీటర్లు కలపడం వల్ల అది 280 అయింది. అనగా ఎన్ని లీటర్లు కలిపాము? 70 లీటర్లు పాలు కలిపాము. ఎస్, పాల పరిమాణం 70 లీటర్లే, తీసివేయబడిన నీటి పరిమాణం 70 లీటర్లే. కాబట్టి P మరియు Q విలువలు సమానం. సో ఆన్సర్ ఈస్ డి. ఓకే స్టూడెంట్స్, చూడండి ఎంత ఈజీ వేలో చెప్తున్నామో, ఎంత పెద్ద ప్రాబ్లం నీకు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.